మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున ఒక చక్కని విషయాన్ని మనం ఇలా ఆలోచన చేద్దాం. ఏంటదంటే కనుమరుగవుతున్న కన్నీరు. నిజమేగా, కన్నీరు కనుమరుగైపోతూ ఉంది. అదేంటి పాస్టర్ గారు, కన్నీరు కనుమరుగవటం ఏంటి? చాలా ఏడుస్తున్నారు కదా. ఎంతోమంది ఏడవటం మేము గమనిస్తూ ఉన్నాం అంటారా? ప్రియులారా, ఆ ఏడవటం కాదండి. ప్రపంచంలో ఆ ఏడుపు బోలెడంతుంది. లోక సంబంధమైన వాతావరణాల్లో జరిగిన నష్టాలకి, ఇబ్బందులకి, ప్రమాదాలకి ఎంతోమంది ఎన్నో రీతులుగా ఆ అనారోగ్యాన్ని బట్టో మరొక దాన్ని బట్టో కన్నీరు పెట్టేవారు ఉన్నారు. వారందరికీ కూడా దేవుడు సహాయం చేయాలి. వారి అనారోగ్యంలో ఆరోగ్యం ఇవ్వాలి, వారి కష్టంలో సాయపడాలి. మేమందరం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజున మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, కన్నీటి ప్రార్థన అనేది సంఘాలలో కనుమరుగైపోవటం. లోకంలో ఉన్న ఏడుపు గురించి కాదు మనం అనుకునేది. సంఘంలో విశ్వాసులుగా ఉన్నటువంటి వారు, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారు ఎంతవరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నారు అనేది. ఎంతవరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నారు? ఆత్మల రక్షణ కొరకు ఎంతవరకు ఏడుస్తున్నారు? సంఘం యొక్క క్షేమం కొరకు ఎంతవరకు దుఃఖపడుతున్నారు? నశించిపోయేటటువంటి ప్రజలు రక్షింపబడి సంఘాలు నిండాలని, అనేకులు యేసయ్య దగ్గరకు రావాలని, మందిరాలు నిండి పొరలాలని, వచ్చినటువంటి ఆత్మలు ఏదో తాత్కాలికంగా కేవలం హాజరయించుకోవటానికి అన్నట్టుగా, సంఖ్య లెక్క పెట్టుకోవటానికి అన్నట్టుగా ఏదో వచ్చి వెళ్ళటం కాదు. వారు పరిపూర్ణమైన విశ్వాసులుగా ఉండాలి, నిజమైన విశ్వాసులుగా ఉండాలి, పరిశుద్ధత కలిగిన వారుగా ఉండాలి. ప్రభు సారూప్యంలోనికి వచ్చే వాతావరణంలో వారు ఉండాలి. దైవికమైన స్వరూపం వారికి కలగాలి. ఆధ్యాత్మికంగా వారు దీవెనకరంగా బలంగా ఉండాలి అంటూ రేపు రెండవ రాకడలో వారు కూడా ఎత్తబడి పరలోక రాజ్యానికి వారసురాళ్ళు అవ్వాలి అంటూ సంఘం ఈ రీతిగా సంపూర్ణతలోనికి రావాలి అంటూ ప్రార్థించే వారి సంఖ్య ఎంతుంది? మొరపెట్టేవారి సంఖ్య ఎంతుంది? కన్నీటి ప్రార్థన చేసేవారి సంఖ్య ఎంతుంది ఈ రోజున సంఘంలో? ప్రియబిడ్డ, నేను మిమ్మల్ని సూటిగా ఒక దైవజనుడిగా ఒక మాట అడుగుతున్నా. మీరు ఒక విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తివైతే, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా ఎవ్వరివైనా, ఒక్క మాట మిమ్మల్ని దైవజనుడిగా అడుగుతున్నా. సంఘక్షేమం కొరకు, నశించే ఆత్మల రక్షణ కొరకు, దైవజనుడి కుటుంబం కొరకు ఎంతవరకు మీరు కన్నీరు పెట్టి ప్రార్థన చేయగలుగుతున్నారు? కన్నీటి ప్రార్థన ఎంతవరకు చేయగలుగుతున్నారు? అసలు ప్రార్థనా జీవితాలు ఉన్నాయా? మోకాళ్ళ మీద పడే అనుభవాలు ఉన్నాయా? ఏడుస్తూ మొర్రపెట్టే వ్యక్తివేనా? ఒకప్పుడు ఎంతో కన్నీరు పెట్టి నువ్వు ప్రార్థన చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆ కన్నీటి ప్రార్థన కూడా అడుగంటిపోయింది. ఏదేదో లోకమంతా వచ్చేసింది నీ అంతరంగంలోనికి. కన్నీటి ప్రార్థన కూడా కనుమరుగైపోయింది. నిజమే, సంఘాలు ఒక సమయంలోనండి ఎంత ఏడ్చేవారో, ఎంత మొరపెట్టేవారో, ఎంత కన్నీటితో ప్రార్థన చేసేవారు. ఈ రోజున సంఘాలన్నీ ఆర్టిఫిషియల్గా అయిపోయినాయి, పై వాతావరణాలు. ఈ రోజునండి సంఘాల్లో పాటలు పాడేవారి సంఖ్య ఉంది. ఎందుకంటే బాగా కనపడవచ్చు పాట పాడుతుంటే.
మన డ్రెస్ కనపడవచ్చు, మేం కనపడవచ్చు, మా స్వరం ఎంత మాధుర్యంగా ఉందో వినొచ్చు. తర్వాత నువ్వు భలే పాడావమ్మా అని అందరూ పొగుడుతుంటే అసలు పరోక్షంగా ఉంటుంది. పాటలు పాడేవారి సంఖ్య ఉంది, సింగర్స్ అని పిలువబడతాం. సరే, మంచిదే పాటలు పాడి ఆరాధన చేయటం, సంఘాల్లో చక్కని కోయరు వారు సింగర్స్ ఉండటం మంచిదే. అలాంటి వ్యక్తులు ఎక్కువ కనపడుతున్నారు. ఇంకా అవసరమైతే ముందు ఉండేవాళ్ళు, పెత్తనాలు చేసేవాళ్ళు, ఇంకా అలాంటి ప్రథమ స్థానాల కోసం ఎదురు చూసి ఎగబడేవాళ్ళు, అది రాకపోతే ఏడ్చేవాళ్ళు, దుఃఖపడేవాళ్ళు, ఏదో మెప్పుల కోసం, ఘనతల కోసం ప్రాకులాడేవాళ్ళు ఈనాడు మన సంఘాల్లో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఎవరికీ కనపడకుండా రహస్యంగా ఏడ్చి మొరపెట్టేవారి సంఖ్య ఎంత ఉంది? నువ్వు అలాంటి విశ్వాసమేనా? ఒక్కసారి ఆగి ఆలోచించు. కన్నీటి ప్రార్థన కనుమరుగైపోవాలా? ఏవేవో లోక సంబంధమైనటువంటి వాతావరణంలో చిక్కుకున్నావు, సుఖ వలయంలో చిక్కుకున్నావు. మాకేం తక్కువ అండి, మాకు కావాల్సిందంతా ఉంది, సమృద్ధిగా ఉంది, ఉద్యోగం ఉంది, డబ్బులు ఉన్నాయి, మా వ్యాపారాలు బాగున్నాయి, మేమందరం క్షేమంగా ఉన్నాం, ఇంకా మేము కన్నీటి ప్రార్థన దేవుని పాదాల దగ్గర చేయాల్సిన అవసరతే మాకు లేదు అంటారా? ఇలాంటి వారిని ఎక్కువ మందిని చూడగలుగుతున్నాం. ఏం ఉపయోగం అండి సంఘం అని పిలువబట్టడం ద్వారా, రావటం ద్వారా ఏం ప్రయోజనం, ఏం ఉపయోగం దాని ద్వారా? ప్రియబిడ్డ, కన్నీటి ప్రార్థన కనుమరుగైపోయింది. కన్నీటి ప్రార్థన చేయండి, దుఃఖపడి మొరపెట్టండి. ఆత్మలు నశించిపోతున్నాయి, సంఘం క్షీణించిపోతూ ఉంది. ప్రభు రాకడలో ఎంతమంది ఎత్తబడతారో విడవబడతారో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం. కన్నీటి ప్రార్థన యోధులను మన సంఘాలలో దేవుడు లేపునుగాక. కన్నీటి ప్రార్థన ఎంత త్వరగా రిజల్ట్ ఇస్తుందో కదా. మనందరికీ తెలిసిన ఒక వాక్యం ఇలా చదువుదామా? 20వ అధ్యాయం 2 రాజుల గ్రంథం. ఆ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతుంటే హిజ్కియా అనబడిన వ్యక్తికి మరణకరమైనటువంటి రోగం వచ్చింది. యెషయా అనే ప్రవక్త ద్వారా నువ్వు చనిపోతున్నావు అన్న మాట విన్నాడు. గోడ తట్టు తిరిగి కన్నీటితో మొరపెట్టాడు ఈ రాజు. ఆ మాట 20వ అధ్యాయం 2 రాజుల గ్రంథం 3వ వచనం ఆఖరి 2 లైన్లు నేను చదువుతాను. కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. కన్నీళ్లు విడుచుచు, ఒక రాజు అయ్యుండి, చక్రవర్తి అయ్యుండి కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. వెంటనే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. ప్రియులారా, మనందరికీ తెలిసిన విషయమేగా ఇది. కన్నీటి ప్రార్థనకు ఎంత త్వరగా జవాబు వచ్చిందో చూడండి. ఈ రోజున ఈ ఈ కెమెరాలు ఏదో పై వాతావరణానికి వచ్చేసాం. కన్నీటి ప్రార్థన మిస్ అవుతుంది. దయచేసి కన్నీటితో మొరపెట్టండి. కన్నీటి ప్రార్థనా పరులుగా మీరుండండి. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ దేవుడు కలగచేస్తాడు. అట్టి కృపా దీవెన, కన్నీటి ప్రార్థన ద్వారా మీ కుటుంబాల్లో గొప్ప విజయాలు, మన సంఘాల్లో గొప్ప విజయం దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వెతబడిని చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి అయ్యా. కన్నీటితో ప్రార్థించి మొరపెట్టేవారిగా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. తోడుగా ఉండండి, కృప చూపించండి. ఎంతైనా ప్రభువా మీరు నమ్మదగిన దేవుడు. సంఘాల్లో ప్రార్థించే వారి సంఖ్య అధికమవ్వాలి, కన్నీటి ప్రార్థనా పరులు అధికమవ్వాలి. అట్టి కృపతో నింపండి, సాయపడండి. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.